దేవునికి స్తోత్రం. నా ప్రియ సోదర సోదరీమణులకు యేసుక్రీస్తుల వారి అనంత కృప మీకును మీ ఇంటి వారికి ప్రాప్తించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఒక మాటను తీసుకొని మీ ముందుకు రావటానికి దాని గురించి క్లుప్తంగా 2-3 నిమిషాలు చర్చించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నానండి. అన్నింటి అంతము సమీపమై ఉన్నది. మీకు బాగా తెలుసు, ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అట్లాగే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, సమయం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకో అని. అంటే మనకి బాగా తెలుసు, అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. ఆ దాన్ని గురించే మనకి పెద్దలు కూడా ఈ సామెతని మనకు చెప్పారు. అట్లాగే సృష్టి ఆరంభమైన తర్వాత 1600 సంవత్సరాలకి నోవాహు అనే భక్తుడు ఈ భూమి మీద నివసించేవాడు. ఆ కాలంలో ఆయన ఉంటున్న సమయంలో భూమి మీద ఉన్నటువంటి జనులను బట్టి దేవుడు సంతాపము నొందెను అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. అదే విధముగా నోవాహు భక్తుణ్ణి దేవుడు పిలిచి ఉంటున్నటువంటి పరిస్థితిని బట్టి ఈ భూజనులను నేను నాశనం చేద్దామని ఉద్దేశించున్నాను. కాబట్టి నీవు నీ కొరకును నీ ఇంటి వారి కొరకు ఒక వాడును సిద్ధం చేయని మాటను దేవుడు నోవాహు భక్తునికి తెలియజేస్తాడు. దేవుడు చెప్పిన విధముగానే నోవాహు భక్తుడు ఒక వాడను సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసి వారికి కూడా ఒక మాట చెప్తాడు, ఇప్పటికైనా మీ చెడు అలవాట్ల నుండి వైదొలిగి దేవుని వైపు తిరిగిన యెడల మీరును మీ ఇంటివారు రక్షించబడతారనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి భూజనులందరికీ తెలియజేసినప్పుడు ఆ భూజనులు అంటారు, ఆకాశము నుండి వర్షము రావటమా, పైన ఎక్కడైనా నీళ్లు ఉంటాయా అనే విషయాన్ని వాళ్ళు చెబుతారు. అప్పటి వరకు కూడా వర్షం పడేది వారికి తెలియని కారణం చేత. అయితే నోవాహు ఎంత చెప్పినప్పటికీ కూడా వారు చెడు వాళ్ళ అలవాట్ల నుండి బయటకు రాలేరు, దేవుణ్ణి చూడలేదు. దీని ద్వారా పెద్ద వర్షము కొన్ని రోజుల పాటు కురవటం వలన ఆ భూజనులందరూ ఆ వర్షము తాకిడికి చనిపోతారు. దేవుడు మాత్రం ఆ నోవాహును ఆ నోవాహు కుటుంబాన్ని ఆ వాడలో భద్రము చేసి వారిని రక్షిస్తాడు. అంటే ఇందులోని మీకు చెబుదామనుకున్నటువంటి విషయం ఏమిటంటే, నోవాహు భక్తుడు ఎంతోగానో ప్రాధాయపడ్డాడు, రండి ఇప్పటికైనా మీ చెడు అలవాట్ల నుండి మీరు వైదొలిగి దేవుని వైపు చూసిన యెడల మీరును మీ ఇంటి వారు రక్షించబడతారనే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ దినాలలో కూడా మేమెంతోగానో దేవుని గూర్చి ఏసే మార్గము, సత్యము, జీవము అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. సమయం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోండి అనే విషయాన్ని ఇదివరకే మీకు తెలియజేసి, సమయం ఉండగానే రక్షణ సువార్తను మీరు అంగీకరించండి. ఇట్లాగా మీరు సమయం ఉన్నప్పుడు విషయాన్ని తెలుసుకోకపోవటం వలన దాని ఫలితము నిత్య నరకము. నేడు అనే సమయం ఉండగానే రక్షణ సువార్తను మీరు అంగీకరించండి, మీరును మీ ఇంటి వారును రక్షించబడుదురు. యేసుక్రీస్తు వారి అనంత కృప మీకును మీ కుటుంబానికి కలుగునుగాక.